వాడు దేవుడే. గట్టిగా చప్పట్లు కొడదామా? నీకు వచ్చిన రూపాయిని దీవించాలన్నా దేవుడే, 10 రూపాయలు దీవించాలన్నా దేవుడే, నీ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా దేవుడే, ఆశీర్వదించి అభివృద్ధి చేయాలన్నా దేవుడే, నీ జ్ఞానం ఇవ్వాలన్నా దేవుడే. నాటడము విత్తడము సేవకుడు పని, దాన్ని నిలబెట్టడము కట్టడము దేవుడి పని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, అందుకనే బైబిల్లో ఆ కింద మాట కూడా మీకు చూపిస్తాం, చదవండి అని అన్నాడు. కాబట్టి వృద్ధి కలిగి చేయవాడు దేవుల్లోనే గాని నాటు ఊళ్ళనైనను ఈరిపోయి వాళ్ళైనను ఏమీ కూడా లేదు. ఒక మొక్క ఉందనుకోండి, దాన్ని పెరగకూడదంటే దేవుడు ఏం చేస్తాడు? చచ్చిపోతుంది. అది పెరగాలనుకోండి, నీరు పొయ్యకపోయినా అది పెరిగిపోదు. ఎందుకంటే ఆ మొక్క మీద, ఆ మనిషి మీద, ఆ కుటుంబం మీద, ఆ బిడ్డల మీద దేవుని కనుదృష్టి ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డరా గమనించండి, దేవుడు చాలా గొప్పవాడు. వీళ్ళెవరిలో కూడా ఏమీ కూడా లేదు, కానీ ప్రతిదీ కూడా చేసేది ఎవరటండి? దేవుడే. అందుకే అన్నాడు, నాటు వాడును నీళ్ళు పోయి వాడును ఒక్కడే, ప్రతివాడు తను చేసిన కష్టం కొద్ది జీతము పుచ్చుకొనును. మేము దేవుని చేత పని వారిమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నారు. ఎవరట? సేవకుడు దేవుని యొక్క పనివాడు. ఎవరమ్మా? సేవకుడు దేవుని బిడ్డలు, దైవజనుడు దేవుడి యొక్క పని చేసుకుంటూ ముందుకు వెళతా ఉంటాడు. కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉంటారో వారి పేరున కూడా కన్నీరు కార్చి, వారి కష్టం వచ్చినప్పుడు ఏమండి, వారి పుట్టుకొచ్చినప్పుడు ఏమండి, వారి బాధలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసేది ఎవరంటే దైవజనుడు, దైవజనురాలు మాత్రమే. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు పనివాడు, ఆధారపడినటువంటి వాడు. కనుక దేవుని బిడ్డరా, దేవుని మీద ఆధారపడినటువంటి దేవుడు పనివాడు ఇప్పుడు కూడా భక్తిగాను శ్రద్ధగాను దేవుడిచ్చినటువంటి పనిని చేసుకుంటూ ముందుకి వెళతా ఉంటాడు. అలాగే మీ పనులు కూడా మీరు భక్తిగాను శ్రద్ధగాను చేసుకుంటూ మీరు ముందుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆ కష్టార్జితాన్ని దీవించాలంటే దేవుడే దీవిస్తారు. ఎప్పుడు? యేసుక్రీస్తు నాకు గృహాధిపతిగా ఉన్నాడని నువ్వు అనుకున్నప్పుడు, ఏమనుకున్నప్పుడు? యేసే నాకు గృహాధిపతిగా ఉన్నాడు అని నువ్వు అనుకున్నప్పుడు నీ కష్టార్జితం వర్ధిల్లు అవుతుంది. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, మరి దేవుడు ఎంత గొప్పవాడు కదా. ఏమండి, యేసు ప్రభు ఏమన్నారు? వీళ్ళందరూ ఆకలితో వెళ్తా ఉన్నారు, నా కడుపు తరిగిపోతుంది, ఏమైనా ఉన్నాయని అడిగాడు. అడిగినప్పుడు ఏమనుంటే తీసుకురండి అంటే ఏం తెచ్చారు? ఏం తెచ్చారమ్మా? 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చారు. ఏమండి, ఇవే ఉన్నాయి ప్రభు అన్నారు. సరే, అవి నాకు ఇవ్వండి అని చెప్పి యేసు ప్రభు వారు ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేశారు. ఈ శిష్యులు అనుకుంటా ఉన్నారు, ఏమని తెలుసా? ఏంటి ఈ ఎక్కడ సరిపోతాయి, ఈ ప్రజలు చూస్తే చాలా మంది ఉన్నారు అని వారు మనుషుల్లాగా ఆలోచించారు. కానీ యేసయ్య మాత్రం ఎవరి వైపు చూశాడు? ఎవరి వైపు చూశారు? తండ్రి వైపు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన తండ్రి యేసు వైపు మనం చూడాలి ప్రియులారా. అలా చూసి ప్రార్థన చేసినప్పుడు ఏమండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తారు. అభివృద్ధి కలిగించేశారు దేవుడు. ఆశ్చర్యకరమైన రీతిలో తృప్తికరంగా వారు భోజనం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? కనుక మరి యోధా గోత్రపు బెత్లెహేమ నువ్వు స్వల్పమైన గ్రామం, కానీ అందులో నుంచే లోకాన్ని రక్షకుడు వచ్చాడు. స్వల్పమైనది. రెండోది, దేవుని బిడ్డగా మోసే కర్ర చాలా అల్పమైందే. దాని ద్వారాగా యూరోపు కొండని ఏమండి కొట్టగానే ఏమైందటండి? ఆ బాయిలుగా కాదు, నదులుగా విభజింపబడి ఏమండి నీటి ఓడలు మడుగ్గా దేవుడు ఆశీర్వదించాడు. తాగే కొలిది నీరు ఎంత తాగినా కూడా వాళ్ళకి అయిపోలేదు నీరండి. ఏమండి, వారు తృప్తిగా తాగే కొలిది కూడా నీరు ఇచ్చాడు. దేవుడు ఇవ్వాలనుకుంటే అది ఎంతో అద్భుతంగా ఇస్తాడు. అది నీ విశ్వాసాన్ని బట్టి, నీకున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి, దేవుడు కృపను బట్టి నువ్వు పొందుకుందువుగాక. దేవునికి స్తోత్రం.